దీని వెనుక దశాబ్దాల పరిశోధనలున్నాయి. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ చెన్ వాంగ్ క్యూ, అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. వీరు సృష్టించిన ఒక ప్రత్యేకమైన పొర కాంతిని వంచడం ద్వారా వస్తువుల్ని కంటికి కనిపించకుండా చేస్తోంది. అసలు ఒక వస్తువు మనకు ఎందుకు కనిపిస్తుంది? కాంతి ఆ వస్తువు మీద పడి వెనక్కి మన కంటికి చేరినప్పుడే అది మనకు కనిపిస్తుంది. కానీ ఈ శాస్త్రవేత్తలు సృష్టించిన మెటా సర్ఫేస్ అనే పలుచని పొర కాంతి కిరణాల్ని వస్తువు మీద పడనీయకుండా దాని చుట్టూ మళ్లించి అవతలి వైపుకు పంపుతుంది. అంటే కాంతికి ఆ వస్తువు అడ్డుగా ఉన్నట్లు తెలియదు. ఫలితంగా మన కంటికి ఆ వస్తువు అస్సలు కనిపించదు. ప్రస్తుతం ఈ ప్రయోగాలు అమెరికాలోని డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా జరుగుతున్నాయి. వారు ఇప్పటికే యుద్ధ విమానాలపై, ట్యాంకులపై ఈ మెటా సర్ఫేస్ షీట్లను వేసి పరీక్షించారు. రాడార్లకే కాదు, శత్రువు కంటికి కూడా ఆ విమానాలు కనిపించకుండా పోతున్నాయి. ఇది అక్షరాల యుద్ధ రంగంలో ఒక గేమ్ చేంజర్. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇది కేవలం యుద్ధాలకే కాదు, వైద్య రంగంలో కూడా కీలకం కాబోతోంది. శస్త్రచికిత్స చేసేటప్పుడు డాక్టర్ చేతిలో అడ్డు రాకుండా ఈ క్లోకింగ్ టెక్నాలజీతో ఆ చేతుల్ని కంటికి కనిపించకుండా చేసి లోపలున్న అవయవాల్ని స్పష్టంగా చూడవచ్చు. అలాగే ఆర్కిటెక్చర్లో అడ్డుగా ఉన్న పిల్లర్లను కనిపించకుండా చేసి ఇంటి అందాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ టెక్నాలజీని ఒక చిన్న మొబైల్ ఫోన్ పరిమాణంలోకి కుదించే ప్రయత్నం జరుగుతోంది.